కాబూలీవాలా చేతికి సంకెళ్ళు ఉన్నాయి. అతన్ని పోలీసులు పట్టుకొని ఉన్నారు. ఒక పోలీసు చేతిలో రక్తంతోని తడిసిన కత్తి ఉన్నది. కాబూలీవాలా వేసుకున్న బట్టలు రక్తంతోని తడిసి ఉన్నాయి. చుట్టూ జనమున్నారు. ఏమైంది అని నేను పోలీసులని అడిగితే నాకు తెలిసింది. కాబూలీవాలాకి వీధిలో ఒకతను డబ్బు ఇవ్వాల్సి ఉన్నది. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆ వ్యక్తి తప్పించుకునేటందుకు ప్రయత్నం చేసిండు. కాబూలీవాలాకి ఆ వ్యక్తికి ఈ విషయం గురించి మస్తు వాగ్వివాదం అయింది. ఆ వాగ్వివాదం గొడవకి దారితీసింది. ఆ గొడవల కాబూలీవాలా ఆవేశంలో ఆ వ్యక్తిని కత్తితోని పొడిచిండు. ఆ వ్యక్తి మీద కత్తితోటి దాడి చేసినందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకుపోతున్నారు. తన డబ్బులు తనకి ఇవ్వకుండా ఎగ్గొట్టడమే కాకుండా తనని నేరస్తుడిని చేసినందుకు కాబూలీవాలా ముఖంలో ఆ వ్యక్తి మీద మస్తు కోపమున్నది. అతని చేతికి సంకెళ్ళు ఉన్నాయి. అయినా కూడా కోపంతోని గట్టిగా పిడికిలి బిగిస్తున్నాడు. అదే టైంలో మినీ కాబూలీవాలాని చూసి ఇంట్లో నుండి కేరింతలు కొడుతూ వచ్చింది. అంత బాధల కోపంలో ఉన్న కాబూలీవాలా ముఖంలో మినీని చూడంగానే చిరునవ్వు వచ్చింది. కాబూలీవాలా భుజానికి సంచి లేదు. అది చూసి మినీ, ఓ కాబూలీవాలా, ఎక్కడికి పోతున్నావు? నువ్వు మీ అత్తగారింటికి పోతున్నావా అని అడిగింది. అవును మినీ, నేను మా అత్తగారింటికి పోతున్నా అని కాబూలీవాలా బాధతో అంటాడు. మినీకి కాబూలీవాలా తనకి దూరంగా వెళ్ళిపోవడం నచ్చలేదు. కాబూలీవాలాని పోలీసులు తీసుకొని పోయిండ్రు. అతన్ని ఒక వ్యక్తి మీద దాడి చేసిన నేరానికి జైలులో వేసిండ్రు. కాబూలీవాలా జైలులో ఉన్నాడు. మెల్లమెల్లగా అందరూ దాదాపుగా అతన్ని మర్చిపోసాగిండ్రు. కాబూలీవాలా జీవితం జైలు గోడల మధ్య మగ్గుతున్నది. మినీ తను పెరిగే క్రమంలో కాబూలీవాలాని మర్చిపోసాగింది. కాబూలీవాలాని మినీ మర్చిపోవడం నాకు అస్సలు నచ్చలే. కాబూలీవాలా వెళ్ళిపోయిన తర్వాత మినీకి తన వయసు ఆడపిల్లలు మస్తు మంది స్నేహితులైనరు. చిన్నప్పటి లెక్క మినీ తరచుగా నా కుర్చీ కాడికి వచ్చి అల్లరి చేసుడు మానేసింది. ఇట్లా చాలా ఏండ్లు గడిచినాయి. మినీకి పెళ్లి ఖాయమైంది. దుర్గా పూజ రోజున మినీ పెండ్లి ఉన్నది. మినీకి పెండ్లి కాగానే తన అత్తగారింటికి పోతుంది. అప్పుడు మా ఇల్లు వెలితిగా ఉంటుంది. ఆ వెలితిని నేను భరించలేను, కానీ నేను దానికి సిద్ధంగా ఉన్నా. మినీ పెళ్లి రోజు దగ్గరికి వచ్చింది. ఆ రోజు పొద్దున వాతావరణం ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉన్నది. ఆ రోజు మంగళ వాయిద్యాలతోని ఇంట్లో పండుగ వాతావరణం ఉన్నది. బంధువులతోని ఇల్లంతా సందడిగా ఉన్నది. ఇంటి వాకిట్ల పందిరి వేస్తున్నారు. నేను నా గదిలా కుర్చీలో కూర్చొని పెళ్లి ఖర్చుల లెక్కలు చూస్తున్నా. ఆ టైంలో నా ముందర ఒక వ్యక్తి వచ్చి నిల్చున్నాడు. కొద్దిసేపు ఆ వ్యక్తి ఎవరో నేను గుర్తుపట్టలేకపోయినా. తర్వాత ఆ వ్యక్తి కాబూలీవాలా అంటే రెహమత్ అని గుర్తుపట్టిన. రెహమత్ని చూసి 8 ఏండ్లైంది. రెహమత్ నాకు సలాం చేసిండు. సలాం బాబు అన్నాడు. అతను గుర్తుపట్ట రాకుండా ఉన్నాడు. రెహమత్ భుజానికి సంచి లేదు. అతనిలో అంతకుముందున్న ఉత్సాహం చురుకు లేవు. రెహమత్ చిరునవ్వును చూసి నేను అతన్ని గుర్తుపట్టిన. నేను రెహమత్ని తన యోగక్షేమాల గురించి అడిగిన. రెహమత్, ఎట్లున్నావు, ఎప్పుడొచ్చినావు అని నేను కాబూలీవాలాని అడిగిన. రెహమత్ తాను జైలు నుండి విడుదలై ఒకరోజు అవుతున్నదని చెప్పిండు. కాబూలీవాలా సమాధానం విని నేను భయపడ్డా, ఆందోళన చెందిన. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నది. నా ఒక్కగానొక్క కూతురి పెండ్లి నేను చేయబోతున్నా. ఈ టైంలోనే రెహమత్ జైలు నుండి మా ఇంటికి రావడం నాకు నచ్చలేదు. రెహమత్తోని కొద్దిసేపు మాట్లాడి తనని ఇంటి నుండి పంపించాలి అని నేను అనుకున్నా. రెహమత్, ఈరోజు మా ఇంట్లో శుభకార్యం ఉన్నది. అందరం బిజీగా ఉన్నాం. మళ్ళా ఇంకెప్పుడైనా ఇంటికి రా అని నేను రెహమత్కి చెప్పిన. నేను ఇట్లా చెప్పంగానే రెహమత్ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ దర్వాజా దాకా వెళ్ళి సంశయిస్తూ మళ్ళా వెనకకి తిరిగి వచ్చిండు. బాబు, మినీని ఒక్కసారి చూడొచ్చా అని రెహమత్ అన్నాడు. రెహమత్ మనసుల మినీ ఇంకా ఒక 5 ఏండ్ల అమ్మాయే. మునుపటిలాగా నవ్వుకుంటా తుల్లుకుంటా కేరింతలు కొడుతూ వచ్చి మినీ తనతోని మాట్లాడుతుంది అని కాబూలీవాలా అనుకుంటున్నాడు. మినీని చూడటం, తనతో మాట్లాడడం సాధ్యం కాదు అని నేను చెప్పేసరికి కాబూలీవాలా బాధపడ్డాడు. మినీ కోసం తాను తీసుకొచ్చిన ఎండు ద్రాక్ష పండ్లను నాకిచ్చిండు. రెహమత్ దగ్గర నేను అవి తీసుకొని తనకి పైసలు ఇవ్వబోయినా. నేను పైసలు ఇస్తుండగా కాబూలీవాలా నా చెయ్యిని పట్టుకొని, బాబు, నాకు మీరు డబ్బు ఇవ్వద్దు, నేను మీకు చాలా రుణపడి ఉన్నా అని అన్నాడు. దానికి కారణం నాకు చెప్తున్నాడు. బాబు, మీ అమ్మాయి మినీ లెక్కనే నాకు ఒక కూతురున్నది. తను ఆఫ్ఘనిస్తాన్లో మా ఊరిలో ఉన్నది. మొదటిసారి మినీని చూడంగానే నా కూతుర్ని చూసినట్లుగా నాకు అనిపించింది. అందుకే మీ ఇంటికి వచ్చి రోజు మినీతో మాట్లాడేటోడిని అని కాబూలీవాలా అన్నాడు. బాబు, నేను ఈరోజు ప్రత్యేకంగా మినీని కలవడానికి వచ్చిన. మినీ నా కూతురు లాంటిది. నా కూతురు అంటే నాకు ప్రాణం. నా కూతురు నాకు చాలా దూరంగా ఉన్నది. మినీని చూస్తే నా కూతుర్ని చూసినట్లుగా అనిపిస్తుంది. అందుకే చాలా ఏండ్ల తర్వాత మినీని చూడటానికి, తనతో మాట్లాడటానికి వచ్చిన అని కాబూలీవాలా అన్నాడు. అతను మినీ కోసం ప్రేమతోని ఎండు ద్రాక్ష పండ్లని తీసుకొచ్చిండు. వాటిని మినీకి ఇవ్వమన్నాడు. నేను వాటికి పైసలు ఇవ్వబోయినా. దానికి తాను, బాబు, నేను ఇవాళ వ్యాపారం చేయడానికి రాలేదు, కేవలం మినీని చూసి తనతోని మాట్లాడటానికి వచ్చిన అని నాతోని అన్నాడు.
కాబూలీవాలా ఇచ్చిన ఎండుద్రాక్ష పండ్లని నేను తీసుకున్నా. తర్వాత తాను తన ఛాతీ దగ్గర ఉన్న జేబుల నుండి ఒక కాగితం తీసిండు. ఆ కాగితం నలిగిపోయి ముడతలు పడి ఉన్నది. కాబూలీవాలా ఆ కాగితం ముడతలు తీసి దాన్ని నా టేబుల్ మీద పరిచి ఉంచిండు. ఆ కాగితం మీద ఒక చిన్న చేతి ముద్ర ఉన్నది. అది ఫోటో కాదు, అట్లనే పెయింటింగ్ కూడా కాదు. ఒక చిన్న అరచేతికి మసిని రాసి ఆ అరచేతి అచ్చుని కాగితం మీద ముద్రించినట్లుగా ఉన్నది. ప్రతి సంవత్సరం రెహమత్ తను తన సొంత ఊరికి పోయినప్పుడు తన కూతురి అరచేతి ముద్రని అచ్చుగా కాగితం మీద వేసుకొని ఆ కాగితాన్ని తన ఛాతి దగ్గర ఉన్న జేబులో పెట్టుకొని కలకత్తాకి వచ్చి ఎండుద్రాక్ష, బాదం ఇంకా పిస్తాని వీధుల వెంట తిరిగి అమ్ముతాడు. ఇది నాకు విచిత్రంగా అనిపించింది. రెహమత్ ప్రతి ఏడాది అంత దూరం నుండి కాగితం మీద తన కూతురి చేతి అచ్చుని తన వెంట తీసుకురావడానికి కారణాన్ని నాకు చెప్పిండు. ఆ కాగితం తన జేబులో ఉంటే తన కూతురు తనకి దూరంగా ఉన్నది అన్న బెంగ తనకి ఉండదు అని చెప్పిండు. రెహమత్ చెప్పింది విన్నాక నా మనసు కదిలిపోయింది. కాగితం మీద ఉన్న రెహమత్ కూతురి చేతి అచ్చుని చూడంగానే నాకు మినీ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి. రెహమత్ చెప్పింది విన్న తర్వాత రెహమత్లా నాకు కాబూలీవాలా కాకుండా నాలాంటి ఒక తండ్రి కనిపించిండు. రెహమత్ కూడా నాలాంటి తండ్రే కదా అని నేను అనుకున్నా. పెండ్లి అయిన తర్వాత నా కూతురు మినీ నాకు దూరంగా తన అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఒక తండ్రిగా రెహమత్ లెక్కనే నా కూతురు మీద బెంగ పెట్టుకుంటా. రెహమత్ 8 ఏండ్లు జైల్లో ఉన్నాడు. తాను జైల్లో ఉన్న కాలం మొత్తం తన సొంత ఊరికి, తన కుటుంబానికి, ముఖ్యంగా తన కూతురికి దూరంగా ఉన్నాడు. తన కూతురిది కూడా మినీ అంత వయసే. తను కూడా మినీ లెక్క పెళ్లి వయసుకి వచ్చి ఉంటుంది. రెహమత్ తన సొంత ఊరికి వెళ్ళి చూసుకోవాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. తన కూతురు బాధ్యత రెహమత్ చూసుకోవాల్సిన టైం ఇది అని నేను అనుకున్నా. ఇంట్లో శుభకార్యం ఉన్నది అని నేను మొదట రెహమత్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అనుకున్నా. కానీ రెహమత్ చెప్పింది విన్న తర్వాత నా మనసు మార్చుకున్నా. నేను మినీ కోసం కబురు పెట్టిన. ఇంట్లో వాళ్ళు మినీ ఇప్పుడు రావడం వీలు కాదు అని నాతోటి అన్నారు. మినీ ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే అని నేను వాళ్ళకి చెప్పిన. మినీని ఇంట్లో నుండి పిలిపించిన. మినీ వచ్చింది. మినీ పెళ్లి కూతురిగా ముస్తాబు అయి ఉన్నది. ఎర్రని పట్టుచీర కట్టుకొని ఉన్నది. తన నుదుటి మీద చందనం రాసి ఉన్నది. మినీ బిడియంగా వచ్చి నా దగ్గర నిల్చొని ఉన్నది. మినీని చూసి కాబూలీవాలాకి నోటి వెంట మాట రాలే. రెహమత్ 8 ఏండ్ల క్రితం చివరిసారిగా మినీని చూసినప్పుడు తాను 5 ఏండ్ల పిల్ల. తనని కిటికీల నుండి చూడంగానే కాబూలీవాలా, కాబూలీవాలా అని కేరింతలు కొడుతూ నవ్వుకుంటా తుల్లుకుంటా తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడేది. కానీ మినీ ఇప్పుడు పెళ్లి కూతురు. మినీ తనని గుర్తుపడతలేదు. నేను మినీకి కాబూలీవాలాని గుర్తు చేయడానికి ప్రయత్నం చేసిన. తన చిన్ననాటి నేస్తం అయిన కాబూలీవాలాని మినీకి తిరిగి పరిచయం చేసిన. అప్పుడు కాబూలీవాలా మినీతో, మినీ, నువ్వు మీ అత్తగారింటికి పోతున్నావా అని అన్నాడు. మినీ తన చిన్నప్పటి లెక్క కాబూలీవాలాని గుర్తుపడతలేదు. అతని మాటలకి బదులు ఇస్తలేదు. కాబూలీవాలా మాటలకి మినీ చిరునవ్వుని జవాబుగా ఇచ్చింది. మినీకి చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కటి కూడా గుర్తుకు వస్తలేవు. మినీ కాబూలీవాలాని సరిగా గుర్తుపట్టలేకపోయింది. నాకు మినీ ఇంకా కాబూలీవాలాల మొదటి పరిచయం గుర్తుకొచ్చి నా గుండెకి బరువుగా అనిపించింది. అప్పటి మినీ వేరు, ఇప్పటి మినీ వేరు. మినీకి చిన్నప్పటి విషయాలేవి గుర్తుకు లేవు. మినీ మళ్ళా ఇంట్లోకి వెళ్ళిపోయింది. రెహమత్ దిగులుతోని, బాధతో, నిట్టూర్పుతో నీల మీద కూర్చొని ఉండిపోయిండు. రెహమత్ కూతురికి కూడా మినీ అంత వయసు ఉంటది. ఈ విషయం అతనికి గుర్తుకొచ్చింది. మినీ లెక్కనే తన కూతురికి కూడా పెళ్లి వయసు వచ్చి ఉంటది. కాబట్టి తన కూతురి పెళ్లి బాధ్యతలు ఇంకా కుటుంబ బాధ్యతలు చూసుకోవడానికి తను తన సొంత ఊరికి వెళ్ళాలి అని రెహమత్ అనుకుంటున్నాడు. మినీని గుర్తుపట్టనట్లుగానే తన కూతుర్ని కూడా గుర్తుపట్టలేనేమో అని రెహమత్ అనుకుంటున్నాడు. రెహమత్ 8 ఏండ్లు జైలులో ఉన్నాడు. తన కుటుంబం ఎట్లున్నదో, తన కూతురు ఎట్లున్నదో తనకి తెలియదు. కానీ తన సొంత ఊరికి పోయి తన కూతుర్ని చూడాలి, తన కుటుంబం బాగోగులు చూసుకోవాలి అని రెహమత్ అనుకున్నాడు. రెహమత్ ఆలోచించినట్లుగానే నేను కూడా ఆలోచించిన. నేను రెహమత్ని తన ఊరికి వెళ్ళి తన కూతురి యోగక్షేమాల గురించి ఆలోచించమని చెప్పిన. రెహమత్కి నేను కొంత డబ్బు ఇచ్చిన. దీనికోసం నేను పెళ్లి ఖర్చుల నుండి కొన్ని ఖర్చులు తగ్గించుకున్నా. పెళ్లికి విద్యుత్ దీపాల కోసం ఖర్చు తగ్గించుకొని ఆ డబ్బుని రెహమత్కి ఇచ్చిన. పెళ్లి ఖర్చులు తగ్గించినందుకు ఇంట్లో వాళ్ళు ఇంకా బంధువులు అసంతృప్తిని వ్యక్తం చేసిండ్రు. కానీ నేను వాళ్ళని పట్టించుకోలే. ఇంట్లో విద్యుత్ కాంతులు ఇచ్చే సంతోషం కంటే కూడా రెహమత్ 8 ఏండ్ల తర్వాత తన కూతుర్ని చూడబోతున్నాడు. చాలా ఏండ్ల తర్వాత తన స్వగ్రామానికి వెళ్ళి తన కుటుంబంతోని సంతోషంగా ఉండబోతున్నాడు అనే విషయం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నది. కాబూలీవాలా నా దగ్గర సెలవు తీసుకొని తన స్వగ్రామానికి పయనం అయ్యిండు.